హలో గైస్, మై నేమ్ ఇస్ షాని ఎస్కే, ఎస్ఏపీ ఫైకో అండ్ S4 హనా ఫైనాన్స్ ట్రైనర్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు షాని ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, సో మా ఎస్ఏపీ కోచ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి సక్సెస్ రేట్ ఎందుకు ఇలా వస్తుంది? సో చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు, మీ ఇన్స్టిట్యూషన్లో ఇంత సక్సెస్ రేట్ ఎందుకు ఉంది? సో ఆ రోజుకి మనకి ఒక వీక్లీలో చూసుకున్నట్లయితే ఒక వారం రోజుల్లో సో మా ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా ఒకళ్ళు లేదా ఇద్దరు జాబ్స్ కొడుతున్నారు. సో అది FICOలో జాబ్స్ కొడుతున్నారు. అది కూడా సో దీనికి సంబంధించి ఒక యూట్యూబ్ సబ్స్క్రైబర్ నన్ను ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మీ SAP కోచింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో ఈ సక్సెస్ రేట్ ఎందుకు ఇంత ఎక్కువ ఉంది అనే దాని గురించి ఈ రోజు టాపిక్. సో ట్రైనర్ చాను ఎస్కే. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, SAP కోచింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో, అంటే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో ఈ సక్సెస్ రేట్ ఎందుకు ఎలా వచ్చింది? సో ఎవ్రీ వీక్ మాకు చూసుకున్నట్లయితే వన్ లేదా ఇద్దరు సక్సెస్ అవుతున్నారు. సో మ్యాక్స్ మాకేంటంటే, సో నేను 2 కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఒకటి వీడియో బేస్డ్ ట్రైనింగ్, అలాగే రెండు ఏంటంటే ఆన్లైన్ ట్రైనింగ్ అనమాట. సో ఈ టూ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అనేవి మా దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో వీడియో బేస్డ్ ట్రైనింగ్ ఏంటంటే, మేము జనరల్గా సో ఎవరైతే సో ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోలేరో వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు సెషన్స్కి అటెండ్ అవ్వలేకపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి వీడియో బేస్డ్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో కంప్లీట్గా వీడియోస్, మెటీరియల్స్ సో అన్నీ కూడా వాళ్ళకి ఒక షేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో గూగుల్ డ్రైవ్ ద్వారా. సో దీనికి మేము 9,000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. సో అలాగే ఆన్లైన్ ట్రైనింగ్ బేస్ మీద కూడా మేము క్లాసెస్ చెప్తున్నాము. సో ఈ ఆన్లైన్ ట్రైనింగ్ బేసిస్ జనరల్గా 40 days ట్రైనింగ్ ఇస్తాము. సో ఇందులో ఏంటంటే, సో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి, ఏమేమి టాపిక్స్ కవర్ అవ్వవు అనే దాని గురించి ఆల్రెడీ నేను సో వీడియో కూడా చేశాను. సో టాపిక్స్ కవర్ అవుతాయి, ఏమేమి కవర్ అవుతాయి అన్నది. సో ఈ ఆన్లైన్ ట్రైనింగ్ అలాగే వీడియో బేస్డ్ ట్రైనింగ్ ద్వారా మాకు రోజుకి సో వీక్లీ అంటే ఒక వారంలో చూసుకున్నట్లయితే ఒకళ్ళు లేదా ఇద్దరు FICO కన్సల్టెంట్ కింద సెలెక్ట్ అవుతున్నారు. సో మా దగ్గర జాన్ బిఫోర్ అంటే ఈ ఇయర్కు ముందు, సో ఈ ఇయర్కు ముందు జాన్ బిఫోర్ సో మేము ఎవరైతే ట్రైన్ చేసామో ఆ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో, సో ఆ తర్వాత జాన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎక్కువ, అంటే అంతకు ముందు ఉన్న వాళ్ళకంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే అంతకు ముందు ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు మాకు ఎక్కువ రిజల్ట్ అనేది కనబడుతుంది. ఎందుకంటే సో ట్రైనింగ్ వేని కంప్లీట్ గా డిజైన్ ని మార్చేసాం. సో ఒక ట్రెడిషనల్ వేలో కాకుండా ఒక మోడర్న్ వేలో ట్రైనింగ్ అనేది డిజైన్ చేసాం. సో దీని మూలంగా ఏంటంటే, ఒక ట్రైనీ మా దగ్గర వీడియో బేస్డ్ ట్రైనింగ్ చేసుకున్నా, ఆన్లైన్ ట్రైనింగ్ చేసుకున్నా సో డెఫినెట్ గా ఒక 2-3 months లో జాబ్ అనేది కొట్టేస్తున్నారు. సో కొంతమంది 40 days ట్రైనింగ్ లో ఉండగానే జాబ్ కొట్టేస్తున్నారు. సో ఈ ట్రైనింగ్ ని ఎలా డిజైన్ చేశామంటే, సో కంప్లీట్ గా ఒక మార్కెట్, ఒక ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది కంప్లీట్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్, ఒక మార్కెట్లోకి వెళ్తే, ఒక జాబ్ కోసం ఒక ట్రైనీ బయటకు వెళ్తే సో సో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు, రెజ్యూమ్ ఎలా ఉండాలో తెలియదు, సో ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలో తెలియదు, ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ ని ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో తెలియదు. సో చాలా మంది మనకి హైదరాబాద్, బెంగళూరు, అలాగే పూణే, అలాగే మహారాష్ట్ర, ఎక్కడైతే కలకత్తా, ఇలా చాలా చోట్ల మనకి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ సో ఫస్ట్ ట్రైనింగ్ మేము ఇంటర్వ్యూ బేస్డ్ మీద స్టార్ట్ చేసిన ట్రైనర్ నేనే కంప్లీట్ గా. సో కేవలం ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ సెషన్స్ నేను గత 2 years నుంచి ఇవ్వటం జరుగుతుంది. సో అందరూ కూడా సో మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తారు, బట్ మా ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ గా డిఫరెంట్. సో ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ అనమాట. ఒక క్యాండిడేట్ జాబ్కి వెళ్తే సో ఆ జాబ్ లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఆన్సర్ చేయాలి, అక్కడి నుంచి ఒక సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్ గా ఎలా అనాలిసిస్ చేయాలి, ఒక టాపిక్ మీద వితౌట్ స్టాపింగ్ 30 minutes ఎలా మాట్లాడాలి. సో ఇలా ప్రతిదీ కూడా మా ట్రైనింగ్ సెషన్స్ లో కవర్ అవుతాయి. సో మెయిన్ పర్పస్ ఏంటంటే, ఒక ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ఒక మార్కెట్ లో ఒక జాబ్ కి FICO కన్సల్టెంట్ కి జాబ్ కింద వెళితే సో ఒక క్లయింట్ కానీ లేకపోతే ఒక కంపెనీ కానీ మిమ్మల్ని ఏ బేస్ మీద సెలెక్ట్ చేస్తుంది అనేది చూసుకున్నట్లయితే, మీకు ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్ అనమాట. సో ఎక్సలెంట్ నాలెడ్జ్ అంటే డెప్త్ నాలెడ్జ్ ఉండాలి కంప్లీట్ గా.
ఒక టాపిక్ మీద అంటే ఒక ఏపీ కానీ లేదా ఒక ఏఆర్ కానీ ఒక అసెట్ అకౌంటింగ్ కానీ సో లేకపోతే ఒక ట్యాక్స్కి సంబంధించిన అది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అవ్వచ్చు లేకపోతే జిఎస్టీ అవ్వచ్చు. సో ఈ ఏరియాస్ మెయిన్ ఏరియాస్ టార్గెటింగ్ ఏరియాస్ ఇవి ఉంటాయి జనరల్గా ఒక జిఎల్ సంబంధించింది కానీ. సో ఈ ఏరియాస్ మీద మనకి ఎక్కువగా సో ఫోకస్ చేస్తూ ఉంటాయి. ప్రతి కంపెనీకి కూడా ఏపీ ఏఆర్ అసెట్ అకౌంటింగ్ అనేది కావాలి. ప్రతి కంపెనీలో కూడా టాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని ఆలోచించి ఏంటంటే సో ఒక కంపెనీ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, బిజినెస్ అండర్స్టాండింగ్ ఏంటి, సో బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తాం మా ట్రైనింగ్ సెషన్స్లో. సో దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇప్పుడు ఏపీ కానీ ఏఆర్ కానీ అసెట్ అకౌంటింగ్ కానీ ఎలాంటి క్వశ్చన్స్, క్లయింట్ బిజినెస్ ఏంటి, బ్లూ ప్రింట్స్ ఏంటి, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, రిక్వైర్మెంట్ ఎస్ఏపీలో ఎలా మ్యాప్ చేయాలి, ఇవన్నీ కూడా సో ఫుల్ డెప్త్ నాలెడ్జ్తో వాళ్ళకి ట్రైనింగ్ చేయడం మూలంగా సో వాళ్ళకి సింపుల్ వేలో, అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం ఎంత చెప్పినా సరే మన ట్రైనీస్కి అర్థం కాదు ఫస్ట్. సో చాలా మంది ఏంటంటే ఫ్రెషర్స్ ఉంటారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటారు, బట్ సో అర్థం అయ్యేలా చెప్పడం వేరు. మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది కాదు ఇంపార్టెంట్. సో దాన్ని అవతల వాళ్ళకి ఎంత ఈజీగా కన్వీనియంట్గా మనం చెప్పగలుగుతున్నాం, దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ఎక్కడ కూడా పట్టించుకోరు. సో దీన్ని ఏంటంటే మేము కమర్షియల్గా కాకుండా ఒక మోటివ్, నేర్పాలి అనే మోటివ్తో సో సెషన్స్ అనేవి తీసుకోవడం మూలంగా ట్రైనీ అనేవాడు ఎక్కడ కూడా సో ఫీలింగ్ ఉండదు, సో నాకు అర్థం కావటం లేదు, నేను చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఉండదు. ఈవెన్ మా క్లాస్లో ఒక 20 మెంబర్స్ ఉంటే సో 20 మెంబర్స్ కూడా 20 మెంబర్స్కి వచ్చేంత వరకు కూడా నెక్స్ట్ క్లాస్కి వెళ్ళమన్నమాట. సో అంటే ఆ 20 మెంబర్స్కి అర్థమయ్యేలాగా మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఇండివిజువల్గా మనీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా సో ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి సో వాళ్ళని షైన్ చేయటం కిందే సో మేము ట్రైన్ చేస్తున్నాము. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్ మీద ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద కూడా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో టెక్నికల్ LSMW కానీ లేకపోతే BDC కానీ లేకపోతే అబాపర్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎటువంటి కేసెస్లో అబాపర్తో కమ్యూనికేట్ అవ్వాలి, టికెటింగ్ టూల్ కానీ, సో ఆ తర్వాత మనకి CR ప్రాసెస్ కానీ, సో ఆ తర్వాత ఫంక్షనల్ స్పెక్ కానీ, ఇవాళ ప్రతిదీ కూడా మనకి రియల్ టైంలో చాలా ఇంపార్టెంట్. సో వీటికి సంబంధించి రియల్గా డాక్యుమెంట్స్ని షేర్ చేయటం, రియల్గా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, సో ఎబాపర్తో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఇలా చేస్తే మనకి ఇన్పుట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా నీట్గా అర్థమయ్యే టైప్లో చెప్పడం మూలంగా స్టూడెంట్ అనేవాడికి ఈజీగా దాన్ని క్యాప్చర్ చేయటం, సో ఇంటర్వ్యూలో క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధంగా తయారు చేస్తాం. సో ఫస్ట్ ఇవి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. సో మినిమం రిక్వైర్మెంట్స్ ఒక FI కన్సల్టెంట్ కింద వెళ్తే మినిమం రిక్వైర్మెంట్స్ ఇవి. సో దీని మీద ఫుల్ కమాండ్ మేము మా సిలబస్లో కవర్ అవుతుంది. 100% ఎన్ని క్వశ్చన్ వీటిలో అడిగినా సరే మా ట్రైనీ అనేది చెప్పగలుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే సో ఇంటర్వ్యూవర్ చెక్ చేసేది ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏ జాబ్కైనా కావాల్సిందే. సో అది ఫలానా జాబ్ అనడానికి ఏమీ లేదు. సో ఈవెన్ SAP కావచ్చు, ఆర్కిల్ కావచ్చు, ఎనీ జాబ్, సో టెక్నికల్ జాబ్స్ అవచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా ట్రైనీస్కి ఏంటంటే ప్రతిరోజు కూడా సో కమ్యూనికేట్ చేయాలన్నమాట. ఒక టాపిక్ ఇస్తే దాని గురించి 15 మినిట్స్ మాట్లాడాలి, 20 మినిట్స్ మాట్లాడాలి. అది అందరితో డిస్కస్ చేస్తూ ఉంటాం, ఒక గ్రూప్ డిస్కషన్స్ లాగా జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా. దాని మూలంగా ఏంటంటే ఈ ఫీలింగ్ అనేది పోతుంది, ఈ కమ్యూనికేట్ చేయటం అనేది. సో అది ఒక సింపుల్ ఆస్పెక్ట్ అవుతుంది. 40 days కూడా యూజర్ మా ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక టాపిక్ మీద ప్రజెంటేట్ చేయాలి, ఒక టాపిక్ మీద మాట్లాడాలి. డైలీ ఈ మనకి ఒక 1 hour వరకు ఈ సెషనే మనకి కమ్యూనికేషన్ మీద అలాగే ప్రజెంటేషన్ మీద. సో ఈ సెషన్సే మనకి ప్రజెంటేషన్ మీద క్లాసెస్ అనేవి 40 days ఉంటాయి అనమాట. సో ప్రతిరోజు కూడా కమ్యూనికేట్ అవటం. సో అంటే ఏంటి, మినిమం మాట్లాడాలి. సో మినిమం మాట్లాడాలంటే మినిమం ఇంగ్లీష్ రావాలి. సో మినిమం ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి FICO రికమెండ్ చేస్తున్నాను నేను. సో ఫుల్గా రాదు అనుకుంటే అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నేర్చుకొని ఆ తర్వాత FICO నేర్చుకుంటే బాగుంటుంది. సో మినిమం ఇంగ్లీష్లో మాట్లాడగలి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాట్లాడటం, సో మినిమం ఇంగ్లీష్లో ఒక బిజినెస్ ఇన్ఫర్మేషన్ మాట్లాడటం. సో ఉన్నట్లయితే ఈ కోర్సుని పిక్ చేసుకోవచ్చు. ఒక ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఎక్సలెంట్ నాలెడ్జ్ దాని సబ్జెక్ట్ మీద ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్. SAPలో చాలా మంది ఎగిరిపోతూ ఉంటారు. క్లయింట్ ఎగిరిపోతూ ఉంటే జాబ్లో జాయిన్ అయిన నెల రోజులకే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే క్లయింట్తో మాట్లాడే విధానం కానివ్వండి, సో క్లయింట్
రిక్వైర్మెంట్స్ గెదర్ చేయటం కానివ్వండి, క్లయింట్ ఇష్యూస్ రిసాల్వ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా సో చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్ లో. సో వీటి మీద ఎక్కువగా మేము ఫోకస్ చేస్తూ ఉంటాం అనమాట. సో రియల్ టైంలో జాబ్ లో జాయిన్ అయితే మనం ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎటువంటి ఆస్పెక్ట్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి, సో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, సో ఇవన్నీ కూడా సో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం సో స్టూడెంట్ ట్రైనీస్తో. సో దీని మూలంగా ఏంటంటే క్లయింట్తో మాట్లాడటం అనేది మాకు డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా మాట్లాడాలి, ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా మన ఎస్ఏపీలో ఒక 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఎట్లా కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు దొరకకుండా ఉంటారు, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా చెప్తా ఉంటాం మేము. సో దాని మూలంగా ఏంటంటే సో మా ట్రైనీస్ జాబ్లో జాయిన్ అయినా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయగలుగుతున్నారు. సో ఇది క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్. సో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్. అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే సిస్టమ్ నాలెడ్జ్. అంటే సిస్టమ్ నాలెడ్జ్ అంటే ఎస్ఏపీ అంటే థియరిటికల్ గా మేము ట్రైనింగ్ ఇవ్వట్లేదు. సో థియరిటికల్ విత్ సిస్టమ్ నాలెడ్జ్. సో మాకేంటంటే ఒక 20 days లోనే మా ట్రైనీ ఏంటంటే జిఎల్ కాన్ఫిగరేషన్ చేసేస్తాడు, పోస్టింగ్ కూడా చేస్తాడు, ఏపీ కాన్ఫిగరేషన్ చేసేస్తాడు, ఏపీపీ చేసేస్తాడు, అన్ని డౌన్ పేమెంట్స్ అన్ని. సో ఏఆర్ కూడా చేసేస్తాడు. సో అలాగే అసెట్ అకౌంటింగ్ కూడా కాన్ఫిగరేషన్స్ అనేది చేసేస్తూ ఉంటాడు. సో కాన్ఫిగరేషన్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో మా ట్రైనీస్ సో ఎనీ కైండ్ ఆఫ్ ఎంట్రీస్ పోస్టింగ్, ఒక ఎంట్రీ పోస్ట్ చేయడం అనేది ఈజీగా ఒక 5th day నుంచే స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఒక ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి అన్నది. సో 20 days లో ఎస్ఏపీలో ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్స్ సంబంధించి ఎంట్రీ పోస్ట్ చేయమంటే అది టాక్సేషన్ సంబంధించింది కానీ జిఎస్టీ సంబంధించి కానీ ఎంట్రీ పోస్ట్ చేయడం అనేది ఈజీగా చేయగలుగుతాడు. ఒక ఎండ్ యూజర్ కి చేయాల్సిన పని ఎంట్రీస్ పోస్ట్ చేయటం, రిపోర్ట్స్ వ్యూ చేయటం, రిపోర్ట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయటం, టేబుల్స్ వ్యూ చేయటం, ఇవన్నీ కూడా 20 days సెషన్స్ లోనే కంప్లీట్ గా సిస్టమ్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక 4-5 years ఎంత స్పీడ్ గా చేయగలుగుతాడో అంత ప్రాక్టీస్ సిస్టమ్ మీద చేయిస్తాం. సో దాని మూలంగా ఏంటంటే రేపొద్దున జాబ్ లోకి వెళ్ళినా సరే సో సిస్టమ్ స్పీడ్ అనేది 4 years తో ఈక్వల్ ఉన్న వాడితో మనకి కనపడుతుంది అనమాట. సో దానికి ప్రజెంటేషన్స్ కూడా తీసుకుంటా ఉంటాం ట్రైనీస్ దగ్గర నుంచి. దాని మూలంగా ఈజీగా అర్థమయ్యే రేట్లో మనకి కనబడుతుంది అనమాట. సో మనకి చాలా మంది చూసే ఉంటాం, మాకు 10 days లోనే చాలా మంది 10 days లోనే మా ట్రైనింగ్ సెషన్స్ లో 10-15 days కి ఏపీపీ ఏఆర్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ చేస్తాం. అంటే ఏపీ జిఎల్ ఏఆర్ అన్ని ఎంట్రీస్ అన్ని పోస్ట్ అయిపోతాయి. సో ఆ వేలో స్పీడ్ గా ట్రైనింగ్ అనేది 15 days కే ఎంట్రీస్ అన్ని పోస్ట్ అయ్యేలాగా ట్రైన్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా ఎనీ కైండ్ ఆఫ్ ఏపీ కానీ ఏఆర్ కానీ జిఎల్ కానీ ఒక ఎంట్రీ ఇచ్చి ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసి ఇన్వాయిస్ బుక్ చేయమన్నా, క్లియర్ చేయమన్నా, పార్షియల్ క్లియరింగ్ అన్న, రెసిడ్యువల్ క్లియరింగ్ అన్న, డౌన్ పేమెంట్స్ అన్న, ఎనీ కైండ్ ఆఫ్ ఒక 20 days లోనే స్టూడెంట్ అన్ని ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ రిసాల్వ్ కూడా చేయగలిగేటట్టుగా ఈ 20 days ప్రాక్టికల్ గా సెషన్స్ కవర్ చేస్తాం. ఒక 20 days కంప్లీట్ గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైన్ చేస్తాం. అంటే ఇంటర్వ్యూస్ కి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది కూడా అక్కడ మేము కవర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఇండస్ట్రీ కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే ఎక్సలెంట్ నాలెడ్జ్, నెక్స్ట్ ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్లయింట్ ఫేసింగ్ స్కిల్స్, సిస్టమ్ నాలెడ్జ్. ఈ 4 మీద మేము 100% మా 40 days ట్రైనింగ్ లో కవర్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇవి ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ పాయింట్ ఆఫ్ లో కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ పైన చెప్పినవన్నీ కూడా ఒక ఇండస్ట్రీ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీకి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ అనమాట. ఒక సపోర్ట్ ప్రాజెక్ట్కి వెళ్తే సో టికెట్స్ మీద, లేకపోతే సిఆర్ ప్రాసెస్ మీద, ఫంక్షనల్ స్పెక్ మీద, లేకపోతే టికెట్స్ ని రిసాల్వ్ చేసే దాని మీద, క్రిటికల్ ఇష్యూస్ మీద, వీటన్నిటి మీద ఉంటాం. అలాగే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీదకి వెళ్తే ఎల్ఎస్ఎండబ్ల్యూ అని, సో అలాగే బీడీసీ అని, అలాగే ఎడాపర్తో కాంటాక్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే కాన్ఫిగరేషన్స్ చేయడం కానివ్వండి, సో టెస్టింగ్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మా ట్రైనీస్కి ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళు చేయగలుగుతూ ఉంటారు. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్. ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ అంటే జనరల్గా ఏంటంటే ఇంటర్వ్యూస్లో మనకి వెళ్ళినప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే చాలా మంది తప్పులు చేసేస్తూ ఉంటారు. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పే వే తెలియక 100%కి 90% ఎవరైతే మనకి కోచింగ్ తీసుకుంటా ఉంటారో బయట, సో 100కి 90% ఫెయిల్ అవుతూ ఉంటారు. సో రీజన్ ఏంటంటే సో కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏది ముందు చెప్పాలి, ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఏది ముందు చెప్పాలి, ఏది తర్వాత చెప్పాలి, ఎలా ప్రజెంటేట్ చేస్తే 4 years ఉన్నట్టుగా మనం ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, సో ఆ తర్వాత మన ఇంటర్వ్యూవర్స్ ని ఎలా కన్విన్స్ చేయాలి, ఏ వేలో టాక్ చేయాలి అన్నది చాలా మందికి తెలియదు.
సో అక్కడ చాలా మంది మనకి ఇంటర్వ్యూస్లో 100%కి 90% ఫెయిల్ అవుతారు. సో రీజన్ ఏంటంటే మీకు బయట ఈ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలి, రిజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా చెప్తే సెలెక్ట్ అవుతాం, ఇవన్నీ కూడా మీకు బయట చెప్పరు. నెక్స్ట్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్. సో రెజ్యూమ్ ప్రిపరేషన్ అంటే ఇందులో కూడా చాలా మందికి ఒక రెజ్యూమే కాపీ చేసేస్తూ ఉంటారు, 90% ఫెయిల్ అవుతూ ఉంటారు ఇందులో కూడా. రీజన్ ఏంటంటే రెజ్యూమే ప్రిపరేషన్లో 100%కి 90% ఫెయిల్ అవుతూ ఉంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళకి ఎవరో రెజ్యూమే తీసుకుంటారు, దాన్ని కాపీ కొడతారు. ఆ కాపీ కొట్టిన దాన్ని ఎలా ఎక్స్ప్లెనేషన్ తీయాలో తెలియదు, దాని గురించి మనం క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోతూ ఉంటారు. సో దాని మీద మేము ఫుల్ ఫోకస్ చేస్తారు మన ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో. రెజ్యూమే పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా ఒక్కొక్క టాపిక్ని ఎనీ కైండ్ ఆఫ్ టాపిక్ రెజ్యూమేలో ఉన్న పాయింట్ 5 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కెపాసిటీ అనేది మేము ప్రాక్టీస్ చేపిస్తాం, రెజ్యూమే ప్రిపరేషన్ చేయిస్తాం. దాని మూలంగా ట్రైనీ అనేవాడు ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మాక్ టెస్ట్. సో మాక్ టెస్ట్లు అంటే జస్ట్ ఊరికే మన క్వశ్చన్స్ అడిగితే మన ట్రైనీస్ ఆన్సర్ చెప్పడం కాదు. సో మాక్ టెస్ట్లో మనకి ఒక ట్రైనీ మనం చెప్పిన దాన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకున్నాడు, ఎంతవరకు టాక్ చేయగలుగుతున్నాడు, ఎంతవరకు దాని గురించి ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాడు, ఇంకా ఏ ఏరియాస్లో బ్రషప్ చేసుకోవాలి, ఎలా చెప్తే ఇంకా అతను చాలా స్పీడ్గా డెవలప్ అయ్యి ఇంటర్వ్యూలో ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు దగ్గర ఒక్కొక్క దగ్గర 2 ఆఫర్స్ ఉన్నాయి, మీరు అందరూ చెప్తే నమ్మరు. ఇంకా రానున్న రోజుల్లో సో మా దగ్గర ఇంకా ఒక 15 మెంబర్స్ రెడీగా ఉన్నారు సెలెక్ట్ అవ్వడానికి. సో 2-3 ఆఫర్ లెటర్స్ రాలేదు, వెరీ సూన్ రిసీవ్ అవుతాయి. ఇంకా చాలా మందికి జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ మంత్ తర్వాత మంత్ మాకు చాలా రిజల్ట్ అనేది మాకు చాలా కనబడుతుంది. సో ఈ మాక్ టెస్ట్ అనేది స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు, ఎంతవరకు చెప్పగలుగుతున్నాడు, అసలు ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యాడా లేదా, సక్సెస్ అవుతాడా లేదా, ఇంకా ఎలా మోటివేట్ చేస్తే ఇంకా అతను ఎంత బాగా స్పీడ్గా వెళ్తాడనే స్టూడెంట్ సైకాలజీ అనేది మాక్ టెస్ట్లో చదవడం జరుగుతుంది. ఊరికే మాక్ టెస్ట్ కండక్ట్ చేసాము, ఆ తర్వాత అతను సెలెక్ట్ అయ్యాడా లేదా అన్నది వేలో కాకుండా కమర్షియల్ వేలో ఆలోచించకుండా సో స్టూడెంట్కి ఎక్కడ తప్పు చేస్తున్నాడు అనేది ఫైండ్ అవుట్ చేసి సో అతన్ని వేలో మనం డైరెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మాక్ టెస్ట్ ద్వారా మాకు 100% రిజల్ట్ అనేది కనబడుతుంది. సో ఈ మాక్ టెస్ట్లో చెప్పగలుగుతున్నాడు అంటే ఒక టాపిక్ మీద అడగము, అన్ని టాపిక్స్ మీద అడుగుతాము. జనరల్గా FICOలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మా దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ని మళ్ళీ రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. సో అలా ఒక 5 మాక్ టెస్ట్ 3 నుంచి 5 మాక్ టెస్టులు తీసుకోవడం మూలంగా స్టూడెంట్ అనేవాడు షైన్ అయిపోతాడు, 100% దానికి న్యాయం చేయగలుగుతాడు ఇంటర్వ్యూకి వెళ్తే. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే మోటివేషన్. సో మా ట్రైనింగ్ సెషన్లో నేను 100% మోటివేట్ చేస్తూ ఉంటాను స్టూడెంట్ని. ఎందుకంటే సో ఈ ఫీల్డ్లో ఉన్నవాడికి ఒక టీచింగ్ అనేది ఒక ప్యాషన్ నాకు. సో మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఒక ప్యాషన్తో చెప్తా ఉంటాను నేను టీచింగ్ అనేది. సో అవతల వాడికి ఎంతవరకు రీచ్ అయ్యాడు అనేది తెలుసుకుంటా ఉంటాను. దాన్ని ఇంకా ఎలా ఇంకా దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, అబ్బాయిని ఆ స్టూడెంట్ని ఎలా ఇంకా జాబ్ కొట్టేలాగా ఎలా తయారు చేయాలి అనేది ఇండివిజువల్గా. సో నా దగ్గర 20 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ని ఇండివిజువల్గా ఫోకస్ చేస్తూ ఉంటాను. సో అలా ప్రతిరోజు కూడా వాళ్ళని మోటివేట్ చేయడం మూలంగా మనం ఈ రిజల్ట్ ఈ 40 days ట్రైనింగ్ అనేది సక్సెస్ అవుతాం. ఈ 40 days ట్రైనింగ్లో జనరల్గా బయట మీకు ఎక్కడ చూసుకున్నా సరే బేసిక్ కూడా కవర్ కాదు 40 daysలో. కానీ ఈ 40 days తీసుకున్న మా ట్రైనీస్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఏపీ కానీ, ER కానీ, GL కానీ, ఎసెట్ అకౌంటింగ్ కానీ, GST కానీ ఏమి ఇచ్చినా సరే చేసేయగలుగుతారు కొంచెం టైం ఇచ్చి. సో ఏ టాపిక్ అడిగినా సరే దాని గురించి మాట్లాడగలుగుతారు. సో 15 minutes నుంచి 20 minutes మాట్లాడగలుగుతారు. సో ఆ వేలో డైరెక్ట్ చేస్తూ ఉంటాం, సో ఆ వేలో మోటివేట్ చేస్తూ ఉంటాం. సో ప్రతిరోజు మోటివేషన్ చేయటం మూలంగా స్టూడెంట్ ఎక్కడ కూడా వేరే వాళ్ళు మన ఈ FICO జాబ్ అనేది చాలా కష్టం అనే అపోహ చాలా మందికి ఉంది. సో అపోహ ఏంటంటే కష్టమే, సో ప్రతిదీ కష్టమే, FICO కాదు ఏ జాబ్ అయినా కష్టమే. బట్ ఆ కష్టం నుంచి కూడా మనం లెర్న్ చేసుకునేటట్టు ఉంటే మనం ఏదైనా ఈజీ అయిపోతుంది. సో ప్రతిదీ కూడా లెర్నింగే, ప్రతిరోజు కూడా కష్టమైనా సరే దాని నుంచి నేర్చుకుంటూ ఉండాలి. సో దానికి కూడా మేము షార్ట్ కట్ వేసి చెప్పాం. ఒకవేళ జాబ్ కష్టంగా ఉంటే, చేయలేని పొజిషన్లో ఉంటే మనం ఏం చేయాలి అనేది కూడా మా ట్రైనీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. సో ఒక్కొక్క ట్రైనీ 2 days జాబ్లు కొట్టేలాగా మోటివేట్ చేస్తాం. ఒక జాబ్ కాదు, 2 జాబులు చేతిలో హ్యాండ్లో పెట్టుకుంటా ఉంటారు అనమాట, పాకెట్లో పెట్టుకున్నట్టు. సో ఆ వేలో మోటివేషన్ అనేది 100% చేయటం మూలంగా ట్రైనీ అనేవాడు ఎక్కడ కూడా వేరే వేలో నెగిటివ్ వేలో ఆలోచించి లేకపోతే స్కిప్ అయిపోదాము, లేకపోతే మానేద్దాము, లేకపోతే అనే ఆలోచన అనేది రాదు. సో సక్సెస్ అవుతారని ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి మనకి ఇక్కడ జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే మనకి కనపడుతూ ఉంటాయి. సో
సెల్ఫ్ ఇంట్రడక్షన్, రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ టెస్ట్, మోటివేషన్, ఆ తర్వాత ఒక సక్సెస్ స్ట్రాటజీ ఉండాలి. ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలంటే ఏదో మనం చెప్పేసుకుంటే ఏదో 4-5 క్వశ్చన్స్ బట్టి కొట్టుకొని వెళ్ళిపోతే మనం సెలెక్ట్ కావు. సో మనకి లేకపోతే ఏదైనా ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళిపోతే జాబ్లో కొట్టేస్తాం అనుకుంటే అది అవివేకం అవుతుంది. సో FICO జాబ్ చేయటం కంటే కొట్టడం చాలా కష్టం. చాలా మంది రియల్ టైమ్ కన్సల్టెంట్స్ కూడా FICOలో జాబ్ చేయగలుగుతారు, బట్ చాలా మంది జాబ్ కొట్టలేరు. సో మనకి ఇక్కడ జాబ్ కొట్టడానికి ఒక స్ట్రాటజీ మా దగ్గర ఒకటి ఉంది. సో ఆ స్ట్రాటజీతో మేము 100% అదే చేయిస్తాం. ఆ స్ట్రాటజీనే ఫాలో అవ్వమని చెప్తాం. ఆ స్ట్రాటజీ ఫాలో అయితే 100% సక్సెస్ అవుతారు. సో మా 40 days ట్రైనింగ్ లో ఆ స్ట్రాటజీ ప్రకారమే మేము ట్రైన్ చేయడం మూలంగా ట్రైనీస్ అనేవాడు ఈజీగా ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూ సక్సెస్ అవుతూ ఉంటాడు. సో 100% సక్సెస్ స్ట్రాటజీ అనే మా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. సో దానికి సంబంధించి మేము ట్రైనీస్ కి చెప్తా ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ మెటీరియల్స్. సో మెటీరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మెటీరియల్స్ లేకపోతే మనం ఏం చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు, ఎప్పుడు అసలు ఇంటర్వ్యూ FICO జాబ్ లో చాలా హార్డ్ గా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సో వాళ్ళు రియల్ టైమ్ క్వశ్చన్స్, రియల్ టైమ్ సినారియోస్ అంతా కూడా చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అవి ఈవెన్ మనం సిస్టమ్ మీద ప్రాక్టీస్ ఉన్నవాడు రియల్ టైమ్ లో కూడా సక్సెస్ కాలేకపోతూ ఉంటాడు. సో రీజన్ ఏంటంటే సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకునే దాన్ని బట్టి మనం జాబ్ లో సెలెక్ట్ అవుతూ ఉంటాం. సో కాన్సెప్ట్ అర్థం కట్టకుండా బయటికి కొట్టేసుకుని వెళ్ళిపోతే మనం జాబ్ లో సెలెక్ట్ కాం. సో మా మెటీరియల్స్ అనేవి 100% ఈజీ వేలో డిజైన్ చేసాం. సో ఈజీ వేలో డిజైన్ చేసాం. సో దాని మూలంగా ఏంటంటే ఆ మెటీరియల్స్ చదువుకొని వెళ్తే 100% సక్సెస్ అవుతారు. సో అది 10 ఏళ్ళు పెట్టుకుని ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. సో అందులో నో డౌట్. సో ఈ 6 ఏరియాస్ మీద సో ఇండివిజువల్ ఫోకస్ ఉండడం మూలంగా సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండివిజువల్ ఫోకస్. సో ఒక పర్సన్ మీద మనం ఎంతవరకు వచ్చాడు, ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఎంత చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడలేదు, ఎలా చెప్తే ఇతనికి ఈజీగా అర్థమవుతుంది, ఇంకా వేలు ఎలా డైరెక్ట్ చేయాలి అనేది ఇండివిజువల్ ఫోకస్ అనేది మా ట్రైనింగ్ సెషన్ లో 100% ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కాంపిటేటివ్నెస్ క్రియేట్ చేస్తాం. సో కాంపిటేటివ్నెస్ అంటే ఇక్కడ సో ఒక ట్రైనీ సక్సెస్ అయితే ఇంకో ట్రైనీ నేను ఎందుకు సక్సెస్ కాకూడదు, ఆ అబ్బాయిని నాకంటే తక్కువే కదా, నేను అతనికంటే ఎక్కువ బాగా ప్రాక్టీస్ చేశాను, ఎక్కువ బాగా ప్రజెంటేషన్ చేశాను అని చెప్పి ఆటోమేటిక్ గా కాంపిటేటివ్ గా ఫీల్ అయ్యి ఒకళ్ళు జాబ్ కొడితే ఇంకోళ్ళు జాబ్ కొడతారు, ఇంకోళ్ళు జాబ్ కొడితే అలా ఒకళ్ళని చూసి ఒకళ్ళు జాబ్ కొడతా ఉంటారు మా దాంట్లో. సో ఈ కాంపిటేటివ్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ మా ట్రైనింగ్ లో. సో దీని మూలంగా ఏంటంటే సో ఈజీగా మా ట్రైనింగ్ సెషన్స్ లో ఇలా మాకు వీక్లీ ఒక 2 సెలెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే నేను హ్యాపీనెస్, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన ట్రైనింగ్ అనేది సక్సెస్ అవుతుందన్న లెక్క అనమాట. సో మనకి ఇక్కడ చాలా మందికి ఒక అపోహ ఉంది. సో ఒక FICO ట్రైనింగ్ నేర్చుకోవాలి అంటే 6 నెలలు నేర్చుకోవాలా, 12 నెలలు నేర్చుకోవాలా, సంవత్సరం నేర్చుకోవాలా, 2 నెలలు నేర్చుకోవాలా. ఇక్కడ డేస్ అనేది ఇర్రిలెవెంట్. FICO నేర్చుకోవాలి అంటే డేస్ తో పని లేదు. సో FICO నేర్చుకోవాలి అంటే ఒకటే ఇంట్రెస్ట్ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ ఉండాలి. నేను చేయగలను అనే ఒక కాంపిటేటివ్నెస్ అనేది ఉండాలి. హార్డ్ వర్క్ అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ 3 ఉన్నట్లయితే మీరు ఏ కోర్స్ చేసినా, ఏ డిగ్రీ చేసినా FICOలో విత్ ఇన్ ది టైంలో ఈజీగా జాబ్లో మీరు సర్వే అయ్యేలా చేస్తాను నేను 100%. సో మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వండి. సింపుల్ వేలో టెక్నిక్స్ చెప్తా ఉంటాం. సో ఒకవేళ జాబ్లో సర్వే అవ్వలేకపోతే ఏం చేయాలి అన్నది కూడా మా దగ్గర నెక్స్ట్ ప్లానింగ్ కూడా ఉంది. సో ఆల్టర్నేటివ్ ప్లానింగ్ కూడా ఉంది. సో జాబ్ వచ్చేంత వరకు కూడా మాకు ఒక ఇంటరాక్షన్ గ్రూప్ అని చెప్పి ఒక గ్రూప్ లో యాడ్ చేసాం. సో ఈ గ్రూప్ లో ఏంటంటే డైలీ కూడా ఏంటంటే స్టూడెంట్స్ వచ్చి ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు ఒకళ్ళు ప్రజెంట్ చేస్తే రేపొద్దున ఇంకోళ్ళు ప్రజెంటేషన్ చేయాలి. ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్కళ్ళు ప్రజెంటేషన్ చేయాలి. సో ఆ వేలో చూసుకుంటా ఉంటాం మేము ట్రైనింగ్ లో. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఎనలైటికల్ థింకింగ్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ఇండస్ట్రీకి. అంటే డిఫరెంట్ డైరెక్షన్ లో ఆలోచించడం, డిఫరెంట్ వేస్ లో థింక్ చేయటం. ఈ యొక్క ఇష్యూ రిసాల్వ్ చేయాలంటే డిఫరెంట్ వేస్ లో థింక్ చేయాలి. సో అది ఎలా థింక్ చేయాలి, ఆ థింక్ చేస్తే ఇష్యూ ఎలా రిసాల్వ్ అవుతుంది, ఎలా ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ సెషన్ లో కవర్ అవడం మూలంగా సో మనకి మన ట్రైనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా జాబ్స్ కొడుతున్నారు. సో జాబ్ కొట్టి మార్కెట్లో సర్వే అవుతున్నారు. ఓకే, అట్ ది సేమ్ టైం మాకు వీక్లీ ఒక పర్సన్ జాబ్ కొట్టడం అనేది జరుగుతుంది. 1 నుంచి 2.
అది కూడా ఒక్కొక్కళ్ళు 2 జాబ్స్ కొడుతున్నారు. సో ఇదే మా సక్సెస్ సీక్రెట్, సక్సెస్ ఫార్ములా. బట్ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది ఇంటర్నల్గా, సో స్టూడెంట్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది బయట మేము లీక్ చేయట్లేదు. బట్ కేవలం ఇదేంటంటే ఒక ఓవర్ వ్యూ, అంటే ఏమేమి కవర్ అవుతుంది, ఎలా సక్సెస్ అవుతున్నారు అనే దానికి ఈ రీజన్స్ మూలంగా మా ట్రైనీ అనేవాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో మనకి ఈ నెల, ఈ మంత్ అనమాట. సో దిస్ మంత్ మనకి 13th ఏప్రిల్కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో 13th ఏప్రిల్ కొత్త బ్యాచ్ 11:30కి స్టార్ట్ అవుతుంది, 11:30 AM మార్నింగ్కి. సో మీరు ఈవెన్ డిగ్రీ చదువుకున్నా సరే, పీజీ చేసినా సరే, బీటెక్ చదువుకున్నా సరే, ఎంటెక్ చదువుకున్నా సరే, లేదా సైన్స్ స్టూడెంట్స్ అయినా సరే, లేకపోతే ఒక ఎండ్ యూజర్ జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే, ఒక అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ మీద నేర్చుకున్న వాళ్ళైనా సరే, ఒక జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ కోర్సులోకి ఎలిజిబిలిటీ ఉంది. సో దిస్ మంత్ 30వ తారీఖున 11:30 AMకి మేము మార్నింగ్ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా. ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఫోన్ చేయొద్దు. సో వాట్సాప్లో మెసేజెస్ ఓన్లీ మెసేజ్ చేయండి. సో 9014791883కి. సో ఇక్కడ మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు నేను స్కైప్ లింక్ ఇస్తాను. సో ఈ స్కైప్ లింక్లో మీరు జాయిన్ అవ్వచ్చు, గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో మీ సెషన్స్ అనేవి మీకు 13th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కోర్సు ఫీజు వచ్చేటప్పటికి 18K ఛార్జ్ చేస్తున్నాము. ఆ 18K ఎందుకు ఛార్జ్ చేస్తున్నాం అనేది మీరు జాయిన్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది, మీ మీద ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేసామన్నది. సో బయట ఉన్న మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మేము జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం, అందుకే 18K ఛార్జ్ చేస్తున్నాం. ఇంటరాక్షన్ గ్రూప్లో మీ మీద ఎక్కువ ప్రజెంటేషన్ చేస్తున్నాం, ఎక్కువ టైం తీసుకుంటున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రైనింగ్. అదే మీరు యూఎస్ లేదా దుబాయ్లో మీరు ఉన్నట్లయితే, ఆస్ట్రేలియా కానీ, దుబాయ్ కానీ, యూఎస్ కానీ, కెనడా కానీ, ఎనీ పర్సన్ మనకి ఉన్నట్లయితే అక్కడి నుంచి అయితే 30K ఛార్జ్ చేస్తున్నాము. సో నేను ఇంత అమౌంట్ని పే చేయలేను, ఇంత అమౌంట్ పే చేయడం ఇబ్బందిగా ఉంది, సో మిడిల్ క్లాస్ నేను ఇబ్బంది పడుతున్నాను అనుకుంటే మనకి వీడియో బేస్డ్ ట్రైనింగ్ కూడా ఉంది. సో వీడియో బేస్డ్ ట్రైనింగ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో బేస్డ్ ట్రైనింగ్లో జాయిన్ అయితే సో 9,000 రూపీస్కే మేము సో మీకు ఈ వీడియోస్ ఏమైతే మా సెషన్స్ ఉన్న రికార్డెడ్ వీడియోస్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మిమ్మల్ని ఇంటరాక్షన్ గ్రూప్లో యాడ్ చేయడం కూడా జరుగుతుంది. సో దాని మూలంగా ఏంటంటే మీకు ఎనీ మాక్ టెస్ట్ల కండక్ట్ కూడా మేము ఫ్రీగా చేస్తాం మీ వీడియో బేస్డ్ ట్రైనింగ్లో. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో రెజ్యూమే అలాగే అన్నీ కూడా మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, అవి చూసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియోస్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా % సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అంటే రియల్ టైం ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళది సక్సెస్ రేట్ ఉంది, వీడియోస్ తీసుకున్న వాళ్ళది కూడా అంతకంటే ఎక్కువ సక్సెస్ రేట్ కనబడుతూ ఉంది. ఈ వీడియోస్ చాలా మంది బయట ట్రైనింగ్ తీసుకొని కూడా మన దగ్గర తీసుకుంటూ ఉంటారు వీడియోస్. అలాగే ఫ్రెషర్స్ తీసుకుంటూ ఉంటారు, అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్ జాబ్లో టైం లేనప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మేము ఎక్సలెంట్ వేలో డిజైన్ చేసాము, ఈజీ వేలో, సింపుల్గా, షార్ట్ కట్లో FSCOలో ఎలా జాబ్ కొట్టాలి. ఎందుకంటే నాకు వేరే మార్గం కనపడలేదు, అందుకే జాన్ ఫస్ట్ నుంచి నేను ఈ షార్ట్ కట్ వేలో సింపుల్గా అర్థమయ్యేలాగా, ఒక స్టూడెంట్ రీచ్ అయ్యేలాగా, అండర్స్టాండబుల్ ఎలా అయ్యాలి అనే దాని మీద ఫోకస్ చేసి ఈ సింపుల్గా 40 రోజుల్లో SAP FICO కోచ్, ఒక FICO ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇందులో సో చాలా వరకు కొత్త విషయాలు మీరు నేర్చుకుంటారో అవి ఎప్పుడు చూసుండని కూడా. సో చాలా వరకు మీకు యూజ్ అవుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్గా ట్రైనింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఇది మంచి అవకాశం మీకు. అలాగే ఎక్స్పీరియన్స్గా ఆల్రెడీ మీరు ట్రైనింగ్ తీసుకుని అర్థం కాలేదు సార్ అంటే సో వీడియోస్ ఫాలో అవ్వండి, మీకు మాక్ టెస్టులు తీసుకుంటాం. సో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది మాకు. సో బయట ఉన్న మార్కెట్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, బట్ మా ఇన్స్టిట్యూషన్కి వీక్లీ 2 సక్సెస్ అవుతున్నారంటే మీరే ఇంకా అర్థం చేసుకోవచ్చు. సో మీరు కనుక నా వీడియోస్ని నచ్చినట్లయితే ఎప్పటిలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ జానీ SK సైనింగ్ ఆఫ్.